దేశంలో సినీ ప్రముఖులకు రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా వంటి దిగ్గజ నటులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి తమదైన ముద్ర వేశారు. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు మొదటిసారి పోటీ పడినప్పటికీ అద్భుత విజయాలు సాధించారు. వారంతా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. మరికొందరు నటులు తమ స్థానాన్ని నిలబెట్టుకుని మరోసారి లోక్సభ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈసారి బీజేపీ తరపున ఎక్కువ మంది నటులు పార్లమెంట్లో అడుగుపెడుతుండగా తర్వాత స్థానంలో టీఎంసీ నుంచి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలిసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రామాయణం సీరియల్ రాముడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రముఖ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిశూర్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచి విజయం సాధించారు. కేరళలో ఇప్పటి వరకు ఖాతా తెరవని కమలం పార్టీకి మొదటి విజయాన్ని అందించారు. సురేష్ గోపి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా సేవలందించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుండి హేమా మాలిని యూపీలోని మధుర నుండి ఇప్పటికే 2 సార్లు గెలిచిన మూడోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్ సాధించారు.